చేయండి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి మేము ప్రతి దగ్గరికి వచ్చి అడిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అరిచేతిలో వైకుంఠం చూపెట్టినరు. మీకు ఏది కావాలంటే అది ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, స్కూటీలు ఫ్రీ అన్నారు, నెలకు 2500 ఆడపిల్లలందరికీ 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు 4000, ముసలోళ్ళకి 4000 పెన్షన్ అన్నారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అర్రాసు పాట లెక్కనే కేసీఆర్ రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మొత్తానికి గందరగోళం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ గద్దెనెక్కింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదో ఒక చిన్న విషయంతో మీకు అర్థమైపోతుంది. మీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఎంజీఎం హాస్పిటల్ ఉంది. ఇవాళ పేపర్లో వార్త ఉంది, కావాలంటే మీరు తీసి చూడండి. ఇవాళ పేపర్లో, ఈనాడు పేపర్లో వార్త ఉంది. నేను చెప్పిన మానాడు కాంగ్రెస్ కావన్నా కరెంటు కావాలనా అని పదే పదే చెప్పినాం. సరే, జరిగింది. నిన్నటికి నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో మొత్తం, ఎంజీఎం అంటే ఉత్తర తెలంగాణకు మొత్తం కేంద్రం ఎంజీఎం హాస్పిటల్. ఉత్తర తెలంగాణలో ఉండే పేదలందరికీ దిక్కు ఎంజీఎం హాస్పిటల్. ఆ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 దాకా 5 గంటలు కరెంటు లేదు. 4 జనరేటర్లు ఉండే అక్కడ, 4 పనిచేయలే. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, మార్పు అంటే గిదేనా మనం కోరుకున్న మార్పు? 5 గంటలు కరెంటు పోతే సరే, ఇళ్లలో పోతేనేమో పంక తిరగది, విసనకర్ర కూడా కూర్చుంటాం, అది అలవాటే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు ఉండదు కాబట్టి అలవాటే. కానీ ఎంజీఎం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్లు ఉంటారు, ఇన్క్యుబేటర్లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు, నవజాత శిశువులు, ఇప్పుడే పెట్టిన పిల్లలు ఇన్క్యుబేటర్లో ఉంటారు. 5 గంటలు కరెంటు పోతే, ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? ఇదేనా మార్పు? మనం కోరుకున్న మార్పు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. కరెంటు పోతుందా ఇళ్ళల్లా? పోతలేదా? వరంగల్కి ఏమైనా స్పెషల్ లైన్ ఇచ్చి రైంది? పోతుందా? మరి మార్పు బాగుందా? నేనేమంటున్నా, మార్పు అన్నారు. ఏం చెప్పిండు మీకు రేవంత్ రెడ్డి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరం లోపల అన్నాడు. మరి ఇవాళ ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, 6 నెలలు నడుస్తూనే ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు. అయినా ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, రిటర్న్ టెస్ట్ పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఏ మెజిషియన్ కూడా చేయని ఒక అద్భుతం చేసిండు. ఏంటిదో ఎరికేనా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిండా ఏంది? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క రాత పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ పెట్టలే. కానీ సిగ్గు లేకుండా ఏం చెప్తున్నాడు? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. మరి నాకు తెలియదుగా, పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం పుట్టిరట. ఇది ఎట్లా సాధ్యం? నాకు అర్థం కాదు. ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద మ్యాజిక్ ఏమైనా ఉంటుందా? నేను అందుకే అడుగుతున్నా, ఇంకెన్ని రోజులు మోసపోదాం? మోసానికి 6 నెలల కిందనే గురైనాం. 2 లక్షల రుణమాఫీ అన్నాడు రైతులకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకసారి రైతు బిడ్డలు చేయలేవట్టండి. రైతు బిడ్డలు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఆలోచన చేయాలా. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అయిందా? కేసీఆర్ 10,000 ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే, కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు నాట్లప్పుడు పడుతుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు పడుతుంది రైతు బంధు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు బంధు మేల ఇచ్చి, అది కూడా చాలా గొప్ప పని చేసినట్టు పోజులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఓన్లీ భూస్వాములను పట్టించుకుంటుండు, నేను కౌలు రైతులకు కూడా నేను ఇస్తా 15,000 అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా? రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఒక్కలకన్నా ఇచ్చిండా? రైతు బిడ్డలైన మీరు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ఒక మాట ఆలోచన చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. మీకు మాట ఇచ్చిండు, ఏమన్నాడు? ఒక్క ప్రవేశ పరీక్షకు కూడా, ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ కూడా పైసలు తీసుకోను అన్నాడు, రూపాయి రుసుము ఉండదు అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిండు. కేసీఆర్ ఇక టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా టెట్ రాసిన వాళ్ళు ఉన్నారా? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతమ్మా ఫీజు? 400. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎంత అయింది? 2,000 కదా. అచ్చా, లేడీస్కి డిస్కౌంట్ ఇచ్చిండేమో 1000, 2,000. 400 దాన్ని 2,000 చేసిండు. ప్రవేశ పరీక్ష రుసుము పెట్టా అన్నాడు, 2,000 చేసిండు.
నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి కుండ లోపల చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత మోసగారి ప్రభుత్వమో తెలుసుకోవడానికి చిన్న ఉదాహరణ చాలు. ఇవాళ మీరు స్టేట్మెంట్ చూసింటారు పేపర్లలో. ఎలక్షన్లకు ముందేమో వరికి బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ ఇస్తాం, బియ్యంకి వరి ధాన్యానికి కూడా బోనస్ ఇస్తాం అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు 2183 ఎంఎస్పీ ఉన్నది, 500 బోనస్ కింటాల్కు కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2183 అంటే దొడ్డు వడ్లకు ఇచ్చిన ఎంఎస్పీ 2183. దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు క్యాబినెట్ తర్వాత, దొడ్డు బియ్యంకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామంటున్నాడు. సన్నాలు తెలంగాణలో పండించేది కేవలం 10-15% మాత్రమే. 85-90% పండించేది దొడ్డు బియ్యం. అసలు యాసంగిలో తెలంగాణలో సన్నాలు వండాయి, దొడ్డు వడ్లే వండుతాయి. ఇది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. మరి తెలియదా, తెలిసి మోసం చేస్తుండా, అది మనకు తెలియదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇట్లా ఒకటి కాదు మోసాల పరంపర సాగుతున్నది. స్కూటీలు వచ్చినాయా, తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా, 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. ఒక్క ముఖ్యమంత్రి గారి పేరు మీద మార్కెట్లో పతారా లేదా, గిరాకీ లేదా, బంగారం షాప్ వాడు అడిగి తీయడా, ఉద్దరా తులం బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడు వాడు. యాద పెట్టుకోరు మీరు, తులం ఇనుము కూడా ఇయ్యడు. ఎందుకంటే పచ్చి మోసగాళ్ళు, కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేదల్లా ఒక్కటే, రేపు ఎవరు అడగాలి మరి శాసన మండలిలో ఏమాయని 2 లక్షల ఉద్యోగాల కథ అని అడిగేటోడు ఉండాలనా వద్దా? తీన్మార్ మల్లన్న అంటే ఆయన ఓటేస్తే ఏం చేస్తాడు? ఆయనే ఒకటే పని చేస్తాడు, తెల్లారు లేస్తే బాకాలు ఉదుతాడు, తెల్లారు లేస్తే డప్పు కొడతాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కావాల్సింది బాకాలు ఉదేటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా. అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ మీవాడు, మీలో ఒకడు, వరంగల్ పౌరుషం ఉన్నోడు రేపు అక్కడ శాసన మండలిలో కూర్చుంటే గల్లావట్టి అడుగుతాడు, ఏమాయ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానో ఏడవైంది అని అడుగుతాడు. ఏమాయ మరి ఎంట్రన్స్ టెస్ట్లకు పైసలు తీసుకోనన్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లావట్టి అడుగుతాడు. ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ ఏమాయ అని చెప్పి రేపు నిలదీస్తాడు. ఒకటి కాదు 420 హామీలు ఉన్నాయి అడిగేతందుకు. మరి అడిగేటోడు ఉండాలనా ఉండొద్దా? అడిగేటోడు ఉండాలి. ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది? ఒక జలక్ తలుగుతుంది. అబ్బో వీళ్ళు విద్యావంతులు 34 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాళ్ళమని. తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు, రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది, భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని.